ఏముందిరా గుడ్డు, అసలు ఈ చల్లో పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఎలా వస్తున్నారా స్కూల్కి? మీకు హాయిగా వెచ్చగా ఇంట్లో ఉండాలని లేదా? ఓ పని చేయండి, మీరందరూ కలిసి రేపు పొద్దున్న సరదాగా మాస్ బంక్ కొట్టేయండి, బాగుంటుంది. మేము కాలేజీలో ఉన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళం. రియా, ఏం తెచ్చుకున్నా బాక్స్లో? మంచి వాసన వస్తోంది. బిర్యానీయా? ఏది నాకు కొంచెం పెట్టు, టేస్ట్ చూస్తా ఎలా ఉందో. బా భలే ఉంది. అవును, మొన్న మ్యాథ్లో తక్కువ మార్కులు వచ్చి నేను ఏడ్చావు కదా నువ్వు. ఈసారి 100కి 100 వేస్తా గానీ నాకు కూడా రేపు ఒక బాక్స్ తీసుకొస్తావు మీ అమ్మని అడిగి బిర్యానీ. నాకని చెప్పకు, మళ్ళీ ఎవరికైనా అడిగితే మీ ఫ్రెండ్కి అని చెప్పు, మన ఇద్దరం ఫ్రెండ్సేగా. అబ్బా, లంచ్ అవ్వగానే పీరియడ్ అవుతుంటే కావాలని వేస్తుంది ప్రిన్సిపల్. నాకేమో తిన్నాక నిద్ర వస్తుంది. ఇగో అందరూ బుక్స్ తీసి 1 to 20 టేబుల్స్ రాయండి, ఓకేనా? సైలెంట్గా సౌండ్ వచ్చింది అంటే 10 times ఇంపోజిషన్ రాయాలి. ఎవ్వరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ఎవరిని డిస్టర్బ్ చేయను. సైలెంట్గా రాసుకోండి. ఎవడు రాడు, నిద్ర లేపింది. అరే రవి, మొన్న మ్యాథ్స్లో ఎంత వచ్చిందిరా నీకు? 90యా? నెక్స్ట్ ఎగ్జామ్స్లో 40 వస్తాయి చూడు. 5 నిమిషాలు ప్రశాంతంగా పడుకోనివ్వా? ఏంటి డౌట్స్ ఉన్నాయా? అసలు ఇంతలా చదివేసి ఏం చేస్తావు చెప్పు? నీకు పెద్దయ్యాక ఈ ప్రాబ్లమ్స్ ఏమీ యూజ్ ఉండవు. నా మాటిని మీ అమ్మ ఫోన్ తీసుకుని వీడియోలు చేయి, ఇన్ఫ్లుయెన్సర్ అయిపో. ఇప్పుడు డిమాండ్ అంతా వాళ్ళకే. ఇవన్నీ వేస్ట్, వెళ్ళిపో. పెద్దయ్యాక టీచర్ అవుతావా? ఎందుకురా? నేను కూడా చిన్నప్పుడు మా టీచర్ కొట్టినప్పుడల్లా నేను కూడా పెద్దయ్యాక టీచర్ని అయ్యి పిల్లల్ని బాగా కొట్టాలనుకున్నా. ఇప్పుడు చూడు, కొట్టడం కాదు కదా, మనస్ఫూర్తిగా తిట్టను కూడా తిట్టలేకపోతున్నాం మిమ్మల్ని. ఏమన్నా చిన్న మాట అంటే చాలు మీ పేరెంట్స్ పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకురా ఏడుస్తున్నావు? 40 మార్క్స్ వచ్చినాయా? మీ డాడీ కొడతారా? ఎంత వస్తే కొట్టరు మీ డాడీ? 70యా? ఏది ఇదిగో 70 వేసాలే, సైలెంట్గా వెళ్ళి కూర్చో. హలో, ఏబీవీపీ వాళ్ళ? ఇవాళ అన్ని స్కూల్స్ బంద్ అన్నారు. మా స్కూల్ మామూలుగా నడుస్తుందండి, తొందరగా వచ్చి ముయించండి. మీకు లొకేషన్ షేర్ చేస్తా. నా పేరు అప్పలమ్మ, నేను 10th క్లాస్ స్టూడెంట్ని. తొందరగా వచ్చేయండి మీరు. బాయ్.